వసుధ మొదటి భాగం. మిత్ర అండ్ ఏజెన్సీ బిల్డింగ్ 4వ అంతస్తులో తన క్యాబిన్లో కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయింది వసుధ. అప్పుడే ప్యూన్ రావడంతో లోపలికి వచ్చి, అమ్మ వసుధ, మీకోసం ఎవరో ప్రేమ్ నందన్ అట వచ్చారు, బయట రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నారు అనగానే, అవునా తాత అంటూ రామయ్య వెనకాలే వచ్చిన వసుధ రిసెప్షన్లోకి వెళ్ళింది. అక్కడ రిసెప్షన్లో ఉన్న ప్రేమ్ నందన్ని చూసి సంతోషం కంటే కంటి నిండా నీళ్లతో నందు అంటూ పిలిచింది. ఏదో బుక్ చదువుతున్న ప్రేమ్ నందన్ ఆ పిలుపు విని మిన్ను అంటూ పైకి లేచాడు. ఎలా ఉన్నావు? రా, చాలా రోజులైంది నిన్ను చూసి, క్యాబిన్లోకి వెళ్దాం, వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ తన క్యాబిన్ వైపు అడుగులు వేసింది. రామయ్య తాత 2 కాఫీలు పంపించు అని చెప్తూ, నేను బాగున్నాను మిన్ను, నువ్వెలా ఉన్నావే అంటూ వసుధని అనుసరించాడు ప్రేమ్ నందన్. లోపల క్యాబిన్లో కూర్చోగానే ఒకప్పుడు జిమ్ బాడీతో 6 అడుగుల ఎత్తు, తెల్లని శరీర ఛాయ, అందమైన చిరునవ్వుతో 25 ప్రాయంలో అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండే ప్రేమ్ ఇప్పుడు కొంచెం బొద్దుగా గుబురుగా పెరిగిన గడ్డంతో కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుని చాలా హుందాగా కనిపిస్తున్నాడు. 4 పదుల వయసులో కూడా అమ్మాయిలు పడిపోయేలా ఉన్నాడు ప్రేమ్ అనుకుని, రేయ్ నువ్వేం మారలేదురా, ఇప్పటికీ నీకు అమ్మాయిలు పడిపోయేలా ఉన్నారా అంటూ నవ్వింది వసుధ. ఎంత మంది పడినా ఏం లాభం వసు, నువ్వు మాత్రం పడవు కదా, అయినా నన్ను అంటున్నావు, నువ్వు మాత్రం ఏం తక్కువ? వసు నీ ప్రేమ చూసే నాటికి వసుధకి 20 సంవత్సరాలు. 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, తీరైన శరీరాకృతి, పచ్చని పసిమి గల ఛాయ శరీరం, పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద జడతో చూడ చక్కని చందమామలా ఉండేది. ఇప్పుడు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కొంచెం బొద్దుగా కాటన్ చీర కట్టినా కూడా 25 పడుచు పిల్లలా కనిపిస్తున్నావు అంటూ చిన్నగా నవ్వేశాడు నందు. చాలులే పొగిడింది. నీ ఈడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళయ్యి భార్యలతో చక్కగా సెటిల్ అయ్యారు. రేపో మాపో నా కూతురు ఇషితకి కూడా, నా కొడుకు నిశాంత్కి కూడా పెళ్లి చేసి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసేస్తానేమో, కానీ నీ పెళ్లి మాత్రం చేయలేకపోతున్నాన్రా అంటూ నిట్టార్చింది వసుధ. నేను ప్రేమించిన అమ్మాయి నా ప్రేమని అర్థం చేసుకున్న మరుక్షణం ఆ అమ్మాయి చేయి అందుకోవాలని ఎదురు చూస్తున్నానే అనగానే, రే పిచ్చిగా వాగకు, జరగని వాటి గురించి ఆలోచిస్తూ నీ జీవితం పాడు చేసుకోకురా అంది. మిన్ను నా జీవితం పాడు చేసుకోలేదు, నా ప్రేమ దేవత ఊహలతో అనుక్షణం ఆనందంగా గడిపేస్తున్నా. చూడు మిన్ను, నీ సంతోషం కోసం నీకు దూరంగా వెళ్ళిపోయా. ఇన్నేళ్లు గడిచినా నీ జీవితంలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకే ఇంకా ఆ కష్టాల ఊబిలో ఉండిపోతావు అన్నాడు నందు. రే ఎందుకురా అలా మాట్లాడతావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వసు. ప్లీజ్ వసు, నీ కన్నీళ్లు చూడకూడదు అనే స్టేట్స్కి వెళ్ళిపోయాను. మళ్ళీ అవే కన్నీళ్లు. ఇంకొకసారి నీ కన్నీళ్లు చూస్తే ఆ మరుక్షణం ఎవ్వరు అడ్డు వచ్చినా సరే నిన్ను తీసుకెళ్ళిపోతాను, గుర్తుపెట్టుకో అంటూ కోపంగా వెళ్ళిపోయాడు నందు. రే నందు అంటూ చైర్లో కూర్చుంది వసు. ప్రేమ్ నందన్ వెళ్ళిపోయాక చైర్లో కూర్చున్న వసుధ కాసేపు ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ఆమె ఆలోచనలు భంగం చేయడానికి అన్నట్లుగా ఆమె ఫోన్ మోగింది. ఈ లోకంలోకి వచ్చి ఫోన్ ఆన్సర్ చేసింది వసుధ. కాల్ మాట్లాడి పెట్టేశాక ఆడిటర్ తేజుని పిలుస్తుంది. తేజు లోపలికి వచ్చాక, తేజు, నిన్న నేను ఇచ్చిన వైష్ణవి జ్యువెలరీ వల్ల ఎడిటింగ్ ఎంతవరకు వచ్చింది? ఎస్ మ్యామ్, ఇట్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అనగానే, ఓకే మేక్ ఇట్ ఫాస్ట్, పూర్తవగానే నాకు మెయిల్ చేయండి అని కుర్చీలో నుంచి లేచి వాళ్ళ బాస్ కృష్ణకి కాల్ చేసి హాఫ్ డే పర్మిషన్ తీసుకుంది వసుధ. తర్వాత క్యాబిన్ నుండి బయటకు వచ్చిన వసుధ రిసెప్షన్లో ఉన్న మోనా దగ్గరికి వెళ్ళి మాట్లాడి బయటకు వచ్చిన వసుధ పార్కింగ్లో ఉన్న స్కూటీని తీసి రోడ్డు మీదకు పరుగులు పెట్టించింది. ఓ అరగంట ప్రయాణం తరువాత స్కూటీని ఓ 2 అంతస్తుల బిల్డింగ్ ముందు ఆపి లోపలికి వెళ్ళింది వసుధ. హాల్లో పేపర్ చదువుతున్న గోపాల్ గారు వసుధను చూసి, వసు ఎలా ఉన్నావు తల్లి, రామ్మా కూర్చో, పిల్లలు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. లక్ష్మి, అమ్మాయి వచ్చింది, కాఫీ తీసుకురా అంటూ భార్యకి కేకలు పెట్టాడు. బాబాయ్ నేను బాగున్నాను, పిల్లలు కూడా బాగున్నారు. ఎందుకు బాబాయ్ పిన్నిని ఇబ్బంది పెడతారు ఈ వయసులో అంటూ చిన్నగా నవ్వింది వసుధ. ఈ వయసు అయిపోయింది అని నువ్వు నేను అనుకుంటే సరిపోదు తల్లి, దాన్ని చూడు, ఆ మేకప్, ఆ డ్రెస్సులు, 16 ఏళ్ల బాలాకుమారిలా ఫీల్ అవుతుంది అంటూ తల బాదుకున్నారు గోపాల్ గారు. పోన్లేండి బాబాయ్, ఏదో ముచ్చట పడుతున్నారు, తప్పేం ఉంది అంది వసుధ. అలా చెప్పమ్మా వసు, మీ బాబాయ్కి అడిగేవాళ్ళు లేరని ఈ మధ్య బాబాయ్ నోరు ఎక్కువైంది అంటూ కాఫీ అందించారు లక్ష్మి గారు. కాఫీ తాగాక, చెప్పమ్మా ఏంటి ప్రాబ్లం, ఆఫీస్ టైంలో వచ్చావు అనగానే, బాబాయ్ నందు వచ్చాడు, కోపంగా మాట్లాడి వెళ్ళాడు బాబాయ్ అనగానే, నీకు వాడి కోపమే కనిపిస్తుందా తల్లి, వాడి బాధ అర్థం కావట్లేదు తెలుసా, నువ్వు మనసుతో ఆలోచించట్లేదు మా అనగానే, మనసు అనేది ఉంటే మనసుతో ఆలోచించేదాన్ని బాబాయ్ అని, బాబాయ్ నందుని ఇక్కడ నుండి దూరంగా పంపేయండి బాబాయ్ ప్లీజ్ అంటూ బ్రతిమాలింది వసుధ. వసుధ అంతలా బ్రతిమాలేసరికి, సరే వసు, నేను నందుతో మాట్లాడతాను,
అంటూ వాళ్ళ తొలి పరిచయం నుండి గుర్తు చేసుకోవటం మొదలుపెట్టాడు. అసలు వీళ్ళిద్దరూ ఎవరు? నందు పెళ్ళెందుకు చేసుకోలేదు? వసుధ ఎందుకు బాధపడుతుంది? అసలు వసుధ జీవితం ఎందుకిలా అయింది? వసు నందుల స్టోరీ ఏమిటి? తెలుసుకోవాలి అంటే మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.